ఓం శాంతి. సత్యయుగం పూర్తయ్యాక రెండవ యుగం వస్తుంది. దానిని త్రేతాయుగం అంటారు. చంద్రవంశీయులు ఉంటారు. సత్యయుగం అంతా సంపూర్ణత ఇక్కడ ఉండదు. ఇక్కడ శ్రీరాముని రాజ్యం ఉంటుంది. రామచంద్ర అని అంటారు కదా. రెండు కళలు తగ్గుతాయి. సత్యయుగంలో 16 కళల సంపూర్ణంగా ఉంటారు. అలా అని ఎవరూ లెక్క పెట్టలేరు ఇన్ని కళలు ఉంటాయి అని. చంద్రుడు సంపూర్ణంగా ఉంటే అంటారు కదా, షోడశ కళా సంపూర్ణుడని. సంపూర్ణత నుండి నెమ్మదిగా తగ్గుతూ అసంపూర్ణం అవుతుంది కదా. ఇందు గురించే సత్యయుగం నుండి త్రేతాయుగానికి వచ్చేసరికి 14 కళలు వస్తాయి. 2 కళలు తగ్గుతాయి. కానీ మర్యాద పురుషోత్తములు సత్యయుగంలో ఉన్నంత సంపూర్ణత లేనందున ఆయుష్ కూడా కొంచెం తగ్గుతుంది. 125 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది. అయితే జన్మలు పెరుగుతాయి. 12 జన్మలు. సత్యయుగంలో శ్రీకృష్ణుని 8 జన్మల జయంతిని జరుపుకుంటాం మనం. శ్రీకృష్ణుని 8 జన్మల తర్వాత శ్రీరాముని జన్మ ఉంటుంది. అంటే 9వ జన్మ. అందుకే శ్రీరామ నవమి అని అంటారు. 9వ జన్మలో రాముడు జయంతి జరుగుతుంది. మరి రామనవమి రూపంలో ఉత్సవం ఎంత గొప్పగా చేస్తాం. భక్తి మార్గంలో ప్రతి కార్యం మంచి వ్యవస్థగా ఉంటుంది. ఎంత సుందరంగా ఉండేది. మనం ఎప్పుడూ వారి భావాలను అర్థం చేసుకోలేదు. అందుకే ఆనందం లేదు. ఇందు గురించే మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అని అంటారు. శ్రీరాముణ్ణి కూడా మర్యాద పురుషోత్తముడు అని అంటారు. భలే 150 సంవత్సరాల కంటే 125 సంవత్సరాలు తక్కువే. అయినా ఆయన కర్మ కూడా ఎంతో శ్రేష్టమైనది. అలా 3వ యుగం వస్తుంది, ద్వాపర యుగం. అక్కడ సత్యంతో పాటు అసత్యం కూడా కలిసిపోతుంది. అకాల మృత్యువు కూడా ప్రారంభమవుతుంది. ఎక్కడైతే అకాల మృత్యువులు ఉంటాయో అప్పుడు ఆత్మలో శక్తి ఇంకా క్షీణిస్తుంది. 1250 సంవత్సరాలు రెండు కలిపి 2500 సంవత్సరాలు. కల్పంలో సగభాగం అంటే అర్ధభాగం, అర్ధకల్పం పూర్తయింది. 5000 సంవత్సరాల్లో సగభాగం పూర్తయిన తర్వాత మొట్టమొదట వచ్చేది ద్వాపర యుగం. సగం కళలు తగ్గిపోయాయి. ఎందుకంటే అర్ధభాగం అయిపోయింది. 16 కళల నుండి ద్వాపర యుగంలో కేవలం 8 కళల సంపూర్ణంగా మాత్రమే ఉంటారు. ఆత్మలో కూడా సామర్థ్యం తగ్గిపోతుంది. అకాల మృత్యువులు పెరిగిపోతాయి. జన్మలు కూడా పెరిగిపోతాయి. 21 జన్మలు ఉంటాయి ద్వాపర యుగంలో. ఈ యుగంలో భక్తి చేస్తారు. ప్రతి రాజు వారి భవనంలో పూజా మందిరమును నిర్మిస్తారు. ఇక్కడ రాజస్థాన్లో కూడా రాజభవనాలలో ఎక్కువగా శివుని మందిరాలే కనిపిస్తాయి. ఎందుకంటే ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు శివుని పూజతోటే ప్రారంభం చేశారు. అంటే ద్వాపర యుగం ప్రారంభంలో మొట్టమొదట భక్తి ప్రారంభించింది, పూజ ప్రారంభించింది ఎవరికి అంటే శివునికి.
తరువాత నెమ్మదిగా మనుష్యులు దేవీ దేవతలుగా ఎవరైతే ఉండి రాజ్య పరిపాలన చేసి వెళ్ళారో వారి యొక్క చిత్రాలను పెట్టుకొని పూజ ప్రారంభం చేస్తారు. అవ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. సన్యాస ధర్మం కూడా మొదలవుతుంది. మహానాత్మలు, ఋషులు, మునులు అందరి యొక్క జన్మ జరుగుతుంది. కొంచెం పుణ్యకర్మలు కూడా చేస్తారు. ఈ యుగంలోనే పరమాత్మ సందేశకుని రూపంలో సందేశం తీసుకొని వస్తారు. ఈ రకంగా ద్వాపర యుగం నడుస్తుంది. సమయం గడుస్తూ కలియుగం వస్తుంది. 1 లేదా 2 కళలు మాత్రమే ఉంటాయి. ఈ యుగంలో అంటారు ఏమనంటే, మనిషిలో 99 అవగుణాలు ఉన్నా ఒక్క గుణం అయితే ఉంటుంది కదా, ఆ ఒక్క గుణాన్ని చూసి ముందుకు వెళ్ళాలి అని. ఇంతగా కళలు తగ్గిపోతాయి కలియుగంలో. ఇంతగా ఆత్మలో శక్తి నశిస్తుంది. ఇందుకే అకాల మృత్యువులు ఇంకా పెరిగిపోతాయి. ఎందుకని అంటే మనుష్యుల యొక్క కర్మ వికర్మగా అవుతుంది. వికర్మలు పెరిగిపోతాయి. వికర్మ లేదా పాపకర్మలు పెరిగిపోతాయి. వికర్మలు చేస్తూ ఉంటారు వికారాలకు వశమైన కారణంగా. అందుకే వికర్మ అని అంటారు. మనుష్యుల ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, మరి జన్మలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి 5 సంవత్సరాలు జీవిస్తారు, ఒక్కోసారి 84 సంవత్సరాలు జీవిస్తారు, ఒక్కోసారి 100 సంవత్సరాలు జీవిస్తారు. ఇలా ఆయుష్ యొక్క సమతౌల్యం అనేది ఉండదు, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. కలియుగంలో దాదాపు 42 జన్మలు ఉంటాయి. ఈ రకంగా సత్యయుగంలో 8, త్రేతాలో 12, ద్వాపరలో 21, మరి ఈ కలియుగంలో 42. మొత్తం జన్మలు లెక్కిస్తే ఎన్ని వచ్చాయి చెప్పండి? 83 జన్మలు. మరి 84వ జన్మ ఎక్కడ? 84 జన్మలు అన్నారు కదా, ఎక్కడుంది 84వ జన్మ? 84వ జన్మ యొక్క సమయం ఇప్పుడున్న సంధికాల సమయం. కలియుగం చివర మరియు సత్యుగ ప్రారంభం, ఈ మధ్యలో ఉన్న సమయమే సంధికాల సమయం. దానినే సంగమయుగం అంటారు. ఈ సంగమయుగంలో ఒక్కొక్క జన్మ అతి దుర్లభమైంది. ఈ సంగమయుగంలో ఉన్న ఒక్క జన్మ అతి విలువైనది, అతి దుర్లభమైనది. మాటిమాటికి ఈ జన్మ దొరకదు. ఈ జన్మలోనే మనకి 84 జన్మల జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ జన్మలోనే మనకి కర్మల యొక్క గుహ్య గతి యొక్క జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ సంధికాల సమయాన్ని పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం అంటారు. ఇందులో 2 యుగాల సంగమం ఉంది. ఇక్కడే ఆత్మ పరమాత్మ నుండి జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. అందుకే ఆత్మ పురుషులకే పురుషులుగా అవుతుంది. అంటే పురుషులలోనే ఉత్తమ పురుషుడిగా తయారవుతుంది. పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానంతో ప్రయత్నం చేస్తుంది ఆత్మ ఉత్తమంగా కావటానికి. మరి ఈశ్వరుని కృపతో ఆ ఆత్మ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇందుకే ఈ సమయానికి పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగమని పేరు.
ఇందుకే భక్తిలో సంగమం అని అంటారు. అనే శబ్దానికి చాలా మహత్యం ఉంది. గంగాసాగరం అని అంటారు. అంటే గంగా నది సాగరంతో కలిసేటటువంటి చోటు. ఎందుకంటే గంగా రూపీ ఆత్మ సాగర రూపీ పరమాత్మతో సంగమం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంగమంలో స్నానం చేస్తారో వారు పరిపూర్ణ శుద్ధమవుతారు. అందుకే ఈ యుగంలోనే ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. మనుషుల యొక్క శుద్ధీకరణ జరుగుతుంది. మనుష్యులు ఉత్తమ పురుషులుగా కావటానికి శ్రేష్ఠ కర్మ ఆచరణ చేస్తారు. మరి పరమాత్మ ఆశీర్వచనాలపై వాళ్ళు ఉత్తమ పురుషులుగా అయ్యి ముందుకు వెళ్తారు. అయితే ఈ సంగమయుగ మహిమ చాలా ఉన్నతం, చాలా శ్రేష్టమైనది కూడా. నరుడు ఇలాంటి కర్మ చేస్తే ఆ నారాయణుడుగా అవుతారు. నారి ఇలాంటి కర్మ చేస్తే ఆ శ్రీలక్ష్మిగా అవుతుంది అని అంటారు. గీతలో కూడా చెప్పారు కదా, నరుడే నారాయణుడు, నారియే శ్రీలక్ష్మి అని. ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ యొక్క సమయం ఇది. అంటే మనలో ఉన్న గుణాలు, శక్తులు, మన సంస్కారం అన్నీ పరివర్తన అయ్యేటటువంటి సమయం. ఇప్పుడు మనం తప్పనిసరిగా పరివర్తన అవ్వాలి. నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవుతామని ఏ శాస్త్రాలలోనూ మనం చదివి ఉండలేదు. ఎందుకంటే అక్కడ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇక్కడ ఈ సమయం ప్రాక్టికల్గా తయారయ్యేటటువంటి సమయం. అంటే నరుడు నారాయణుడిగా తయారయ్యే సమయం ఇది. అయితే ఎన్ని రకాల కర్మలు చేసాం మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ జర్నీలో సత్యయుగం మొదలుకొని ఇప్పటి వరకు ఈ సంగమయుగంలో ఎన్ని కర్మలు చేసి ఉంటాం. మనము సతీయుగం మొదలుకొని ఈ సంగమయుగం వరకు 4 రకాల కర్మలు చేస్తాం. సత్యత్రేతాలలో కర్మ అకర్మగా ఉంటుంది. ద్వాపరలో పుణ్యకర్మగా ఉంటుంది. ఈ కలియుగంలో పాపకర్మగా ఉంటుంది. మరి ఈ సంగమయుగంలో మనం శ్రేష్ఠ కర్మ చేయటానికి విధిని పరమాత్మ నేర్పిస్తున్నారు. అకర్మ అంటే అర్థం కర్మ లేకపోవటం అని కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఈరోజు నేను భూమిలో ఒక బీజాన్ని నాటాను అనుకోండి. ఇది ఒక కర్మ. నేను బీజాన్ని నాటడం అనేది ఒక కర్మ. ఆ బీజం కాండంగా మారింది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కొంతకాలానికి వృక్షంగా మారింది. ఆ వృక్షానికి ఫలాలు కూడా వచ్చాయి. ఆ ఫలాన్ని నేను కోసి తిన్నాను. ఇది ఒక కర్మ. ఫలాన్ని కోసి తినటం ఇది ఒక కర్మ. బీజాన్ని నాటేది కర్మ, అది నేనే చేశా. ఆ ఫలాన్ని కోసి తినటం ఇది నేనే చేశా. 2 కర్మల్లో ఏమైనా తేడా ఉందా? బీజాన్ని నాటింది నేనే, ఆ ఫలాన్ని తిన్నది నేనే. కానీ 2 కర్మల్లో ఏమైనా తేడా ఉందా? ఉందా? తేడా లేదా? 2 కర్మల్లో తేడా ఉంది. బీజాన్ని నాటే కర్మ ఏదైతే ఉందో అది శ్రేష్ఠ కర్మ. ఎందుకు? ఎందుకంటే ఒక బీజాన్ని నాటితే
నాకు తిరిగి 100 ఫలాలు ప్రాప్తించాయి. ఆ బీజం నుండి ఉద్భవించిన వృక్షం వల్ల నాకు తిరిగి 100 ఫలాలు ప్రాప్తించాయి. ఆ 100 ఫలాలు కూడా ఒకసారి కాదు, ప్రతి సీజన్లోనూ రికరింగ్, పునరావృతం. ప్రతి సీజన్లో నాకు లభిస్తూ ఉంది ఆ చెట్టు నుండి ఫలం. ఇందుకే అది శ్రేష్ట కర్మ అయింది. ఫలాన్ని కోసి తినటం అనేది కర్మ. అది ఎలాంటి కర్మ అంటే అకర్మ. ఎందుకని అంటే ఆ ఫలం కోసి తినేశాను. కోసి తినటం వలన నాకు తిరిగి ఫలాలేమీ రాలే. బీజం నాటడం వలన వృక్షం వచ్చి అనేక ఫలాలు వచ్చాయి. కానీ ఆ ఫలాన్ని తినటం వలన నాకు తిరిగి 100 ఫలాలు ఏమీ రాలే. అది కేవలం తినే కర్మ. అది తటస్థంగా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. ఏదైతే సంగమ యుగంలో మనం శ్రేష్ట కర్మలు చేస్తామో దాని ఫలాన్ని సత్యయుగాల్లో భోగిస్తాం. మరి ప్రతి జన్మల్లో ఇంతగా సుఖం రికరింగ్. అక్కడ ఏదైతే కర్మ చేస్తామో ఫలం తింటూ ఉన్నాం. ఇందుకే అకర్మగా ఉంది. అక్కడ తటస్థంగా ఉంటుంది. సత్య త్రేతాలు ఫలం తినే కర్మ. ఎలా మనం ద్వాపరంలో వస్తామో ఆ ఫలం క్షీణిస్తూ వచ్చింది. ఉదాహరణకి ఒక వ్యక్తి బ్యాంకులో జమ చేశాడు మనీ. అయితే అతన్ని అడిగారు, ఎవరైనా అడుగుతారు ఏమని అంటే, ఎందుకంటే మీరు జమ చేస్తున్నారు అంటే ఏం చెప్తాడు ఆయన సమాధానం అంటే, ఆయనే కాదు మనం ఎవరమైనా సరే ఇలాగే ఆలోచన చేస్తాం. నేను రిటైర్ అయిన తర్వాత నాకు అవసరాలకి ఉపయోగపడతాయని నేను ఇప్పుడు జమ చేసుకుంటున్నాను. ఇలా జమ చేసుకుంటూ ఉంటే రేపు నేను వృద్ధుడిని అయిన తర్వాత భవిష్యత్తులో నాకు ఖర్చులకు ఉపయోగపడతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని జమ చేస్తున్నాను అని అంటాడు. ఎప్పుడైతే అతను రిటైర్ అవుతాడో తన జమ చేసుకున్న దాన్ని నెమ్మదిగా కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఇలా కొద్ది కాలానికి జమ చేసుకున్నదంతా అకౌంట్ క్లియర్ అయిపోతుంది. అంటే నిల్వ అనేది ఏమీ ఉండదు, ఖాళీ. ఆ సమయంలో కొడుకులనో మనవలనో ఎవరో ఒకరినే అడుగుతాడు, నేను ఇంకా మహా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాను, నా ఖర్చుల కోసం మీరు అంతో ఇంతో బ్యాంకులో వెయ్యండి. ఇలా ఖాళీ అయిపోయిన అకౌంట్ని తిరిగి ఉదారంగా ఆ అకౌంట్లో మనీ వేయించుకుంటాడు. అప్పుడు తను అనుకుంటాడు ఏమని, ఇంతకుముందు ఏదైతే జమ చేసుకుంటూ వచ్చాడో పాతది అది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తన ఖర్చు కూడా ఇష్టపూర్వకంగా చాలా ఖర్చు పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే నిల్వ అంతా తగ్గుతూ వస్తుందో, జమ అమౌంట్ తగ్గుతూ వస్తుందో భయం వేస్తుంది. అరే నేను ఇంకా జీవితం ముందుకు నెట్టాలి, ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతికి ఉంటాడనే ఆశతో అంటాడు కదా. ఇదే విధంగా మనం కూడా సత్యత్రేతాలలో చేసిన జమ ఫలాన్ని ఖర్చు పెట్టుకుంటాం. ఇదే విధంగా మనం సత్యత్రేతాలలో జమ చేసిన ఫలాన్ని
ఖర్చు పెట్టుకుంటున్నాం. సత్యత్రేతాల్లో చాలా బాగా జీవించాం, బాగా ఖర్చు పెట్టుకున్నాం. కానీ ఎప్పుడైతే ద్వాపర యుగం వచ్చిందో అప్పుడు ఫలాన్ని తక్కువగా తినవలసి వచ్చింది. ఎందుకంటే ఇంకా 2500 సంవత్సరాల వరకు ఆ ఫలం రావాలి, ఆ ఫలాన్ని తినాలి. కొత్తగా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు. అలాగే మనం కూడా కర్మల్లో కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మన పుణ్యమేమి ఖాతా నిలవలేదు. అందుకే ఇప్పుడు మన కర్మల యొక్క సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, ఇదే పుణ్యకర్మ. పుణ్యకర్మ అంటే ఎలా చేస్తాం? దేన్ని పుణ్యకర్మ అంటారు? దానం చేస్తే పుణ్యకర్మ అంటారు. దానం చేసి పుణ్యాన్ని జమ చేసుకోవాలి అనుకుంటారు. దానం చేసి పుణ్యకర్మగా ద్వాపర యుగాన్ని పూర్తిగా నెట్టుకుంటూ వస్తాం. ఇప్పుడు కలియుగం వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్, ఖాళీ అయిపోయింది. అప్పుడు పిల్లల్లో, మనవల్లో ఎవరో ఒకరు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు పరమాత్మ సహాయంతో ఖాతాని కొనసాగిస్తూ ఉంటాం. తెలుసో తెలియకో పాపకర్మలు చేశాం. పుణ్యకర్మ చేసినప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు తెలిసి తెలియని తప్పులు చేసి పాపకర్మలతో ఉన్నాం. ఎవరికైనా తెలియక దుఃఖాన్ని ఇచ్చామనుకోండి, అది పాపకర్మ. కానీ అది ఉదార ఖాతాలోనికి వెళ్ళిపోతుంది. తెలిసి పాపకర్మ చేస్తాం, దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. నేను ఒక బికారికి 50 రూపాయల నోటు ఇచ్చాను అనుకోండి. నేను అనుకుంటాను, అతను పాపం అడుక్కుంటున్నాడు, నేను డబ్బులు ఇచ్చాను, తనకి సహాయపడ్డాను, ఇది పుణ్యం, పుణ్యకర్మ చేశాను అని అనుకుంటాను. కానీ అతను ఆ 50 రూపాయలతో ఒక కత్తి కొనుక్కొని ఎవరినో హత్య చేశాడు అనుకోండి. అప్పుడు నేను ఇచ్చిన తర్వాతే తను హత్య చేశాడు, నేను ఇచ్చిన తర్వాతే తను కత్తి కొనుక్కున్నాడు. కాబట్టి ఆ హత్యలో నేను కూడా భాగస్థురాలను అయ్యాను. ఈ విధంగా కర్మలో పార్ట్నర్షిప్, ఇలా పార్ట్నర్షిప్ రూపంలో మన యొక్క కర్మ జరుగుతూ ఉంటుంది. తెలిసి తెలియక పాపకర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతారు, ఏమనంటే దానం చేయకూడదా అయితే మరి? కలియుగం కోసం ఇదే చెప్తారు శాస్త్రాలలో కూడా. ఏమనంటే పాత్రని చూసి దానం ఇవ్వాలి అని. పాత్రని చూడకుండా దానం ఇస్తే ముందు చెప్పినట్లుగా కష్టాలు ఎదురవుతాయి అని. అపాత్ర దానం చేయకూడదు. కొద్దిమంది అడుగుతారు, ఏమనంటే పాత్రని ఎలా చూడాలి? చదువుకున్నాం, చాలా రకాలుగా దానం చెయ్యవచ్చు అని. ఒక బికారి దానం ఇస్తేనే లెక్కించబడుతుందా? ఒక్క బికారికి దానం ఇస్తేనే లెక్కించబడుతుందా? మన కర్మఫలం మిగతా దానాల్లో లెక్కించబడదా కర్మఫలం? అలా ఏమీ ఉండదు. అందుకే చెప్పారు పాత్రని చూసి దానం ఇవ్వమని. ఆలోచనతో తెలుసుకొని దానం చెయ్యాలి. తెలియక ఎన్నో పాపకర్మలు చేసి ఉంటాం. ఇంకా ఇప్పుడు పాపకర్మల్లో భాగస్వాములు కావద్దు. అంటే పాపకర్మలతో పార్ట్నర్షిప్ వద్దు.
ఎందుకంటే లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవాలంటే తోడుగా కలిసి పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్తాను. ఒక రైల్లో అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఇరుగ్గా కూర్చున్నారు. చాలా రష్గా ఉంది. చాలామంది నిలబడి కూడా ఉన్నారు. ఇరుగ్గా కూర్చున్న వారిలో ఒకరు కొంచెం పక్కకు జరిగి ఈ నిలబడి ఉన్న వారిలో ఒకరికి ప్లేస్ ఇచ్చారు, కూర్చోండి అని. అర్థం కాలేదు, ఇంతమంది నిలబడి ఉన్నారు కానీ నాకు ఒక్కరికే ఎందుకు కూర్చోమని అవకాశం ఇచ్చారు. అది కర్మల యొక్క పార్ట్నర్షిప్. ఏ విధంగా ఆ ట్రైన్లోకి కొద్దిమంది వస్తారు, చాలా తిడతారు, కొడుతూ ఉన్నారు. ఎవరైతే ప్లేస్ ఇచ్చారో కూర్చోవడానికి అతన్ని కొడుతున్నారు. ఈ కూర్చున్న ఆయన అనుకుంటున్నాడు, అరే ఈయన ఇంత మంచి గుణం కలవారు కదా, ఎంతోమంది నిలబడి ఉన్నారు, వీళ్ళంతా ఇరుక్కుని కూర్చొని ఉన్నారు, చోటు లేకపోయినా నాకు కూర్చోవడానికి చోటు ఇచ్చారు, ఇంత మంచి వాడిని పట్టుకొని ఎందుకు కొడుతున్నారు వాళ్ళు అని అనుకున్నాడు. వాళ్ళని అడిగాడు, మంచివాడిని పట్టుకొని ఎందుకు కొడుతున్నారని. వాళ్ళు అన్నారు, ఏంటి ఈయన నీకు కూడా తెలుసా అని. ఆ దెబ్బలు ఈయనకి కూడా పడ్డాయి. చూడండి, ఎంతోమంది నిలబడి ఉన్నారు, అయినా ఈ ఒక్కడే ఎందుకు కూర్చోవలసి వచ్చింది, ఎందుకు దెబ్బలు తినవలసి వచ్చింది, ఆ కూర్చోవడానికి స్థానం ఇచ్చిన వారితో సహా. ఇదే కర్మల యొక్క పార్ట్నర్షిప్ అంటే శిక్షలు అనుభవించడం కూడా ఏంటి అంటే తోడులో అనుభవించాల్సి వస్తుంది. ఇంకా ఇది ఒక్కరితోటే కాదు, 25 మంది లేదా 100 మంది, ఎంతోమందితో మనకి ఈ పార్ట్నర్షిప్ అనేది కర్మలతోటి ఉంటుంది. ఇంకా ఉదాహరణ చూస్తే, ఒక కసాయి ఉన్నాడు. అతను ఒక జంతువుని చంపి ఆ మాంసాన్ని దుకాణంలో అమ్మాడు. ఆ దుకాణదారుడు భాగస్థుడు అయినట్లే కదా. ఆ దుకాణదారుడు ఏం చేశాడు, మాంసం అమ్మాడు చాలామందికి, హోటల్స్లో వాళ్ళకి అమ్మాడు, ఇంకా వేరే వాళ్ళకి అమ్మాడు. ఆ హోటల్లో తీసుకువెళ్ళిన వాళ్ళు, హోటల్ వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళు ఏం చేశారు, హోటల్కి వెళ్ళి వంట చేశారు, అది తినడానికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టారు. ఈ విధంగా ఆ మాంసాన్ని ఎంతమంది అయితే తిన్నారో వాళ్ళందరూ కూడా భాగస్థులే కదా. ఆ మాంసాన్ని వంట చేసిన వాడు కూడా, ఆ మాంసాన్ని వండిన వాడు కూడా భాగస్థుడే కదా. ఈ విధంగా ఒక కర్మకి అనేక మంది భాగస్థులు అవుతున్నారు. అప్పుడప్పుడు వీళ్ళంతా లెక్కాచారాలు తీర్చుకోవడానికి భాగస్థులుగా మారవలసిందే. ఎలాగో చూడండి, అందరూ కలిసి బస్సులో వెళ్తున్నారు. మధ్యలో ఒక జంతువు ఎదురుగా వచ్చింది. దాన్ని తప్పించడం కోసం డ్రైవర్ ఏం చేశాడు అంటే కొంచెం రోడ్డుకి సైడ్ చేశాడు. అది ఘాట్ రూట్, కొండల మధ్య వెళ్తున్నారు. ఆ సైడ్ చేయడంలో ఏమైంది అంటే అదుపు తప్పి కిందకి పడిపోయింది. చాలామందికి దెబ్బలు తగిలేశాయి, చాలా గట్టిగా, చిన్న పెద్ద చితక దెబ్బలు. ఇంతకీ ఆ జంతువు ఎవరు అంటే గత జన్మలో ఆ కసాయి చేతిలో మరణించినటువంటి జంతువు. ఇప్పుడు ఈ బస్సులో డ్రైవర్ ఎవరు, ఒకప్పుడు కసాయి. ఆ కసాయి గత జన్మలో ఆ జంతువుని చంపాడు, ముక్కలు ముక్కలుగా మాంసాన్ని చేశాడు. ఈ జన్మలో అదే జంతువుని డ్రైవరు రూపంలో కాపాడాడు. చూడండి, విధి ఎంత విచిత్రమైనది.
మిగతా జనమంతా డ్రైవర్ని తిడుతూ ఉన్నారు. ఏమని అంటే, అరే ఒక జంతువుని కాపాడటం కోసం ఇంతమంది మానవుల్ని ఇబ్బంది పెడతావా నువ్వెక్కడ మనిషివయ్యా బాబు, నీకు అసలు బుద్ధి లేదా అని అందరూ ఆయన్ని తిట్టారు. ఇంతమంది మనుషులు ఇబ్బంది పడుతున్నారు, ఇందులో ఒక్కరు కూడా అమాయకులు కాదు, అందరూ శిక్షకి అర్హులే, ఏ ఒక్కరూ ఇన్నోసెంట్ కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు ఉంటే వాళ్ళు అంతకుముందు స్టేషన్లోనే దిగిపోవాలి. ఇంకా అమాయకులుగా ఉన్నారు ఎవరైనా అంటే ఆ బస్సులో ఉన్నప్పటికీ అంత ఎత్తు నుంచి బస్సు కింద పడినప్పుడు ఏ మాత్రం చిన్న గీత కూడా, చిన్న గాయం కూడా, దెబ్బ కూడా తగలకుండా బయటపడతారు. వాళ్ళే ఇన్నోసెంట్ అంటే, వాళ్ళే అమాయకులంటే, వాళ్ళే కర్మలో పార్ట్నర్షిప్ లేని వాళ్ళంటే. వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఈ జంతు హత్యతో ఆ మాంసంతో ఏ సంబంధం లేదు. అలాంటి వాళ్ళు అమాయకులు. కానీ ఈ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళంతా ఎవరు? ఒకప్పుడు ఆ హోటల్లో ఆ మాంసాన్ని భుజించిన వాళ్ళు. అందుకే వీళ్ళందరికీ కూడా దెబ్బలు తగిలాయి. ఇదే కర్మ యొక్క గుహ్యగతి. ఇంకా ఎక్కువ లెక్క ఉంది అంటే ట్రైన్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకా ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇలా ఎంతమందితో మనకి కర్మల యొక్క పార్ట్నర్షిప్ ఉంటే, అంటే భాగస్వామ్యం ఎంతమందితోటి ఉంటే అంతమందితో కలిపి శిక్షని అనుభవించవలసి వస్తుంది. కసాయివాడు ఒక్కడు జంతువుని చంపాడని ఆ ఒక్కడికే శిక్ష ఉండదు. ఈ వెనకాల ఎంతమందికి శిక్ష ఉందో చూడండి. ఈ విధంగా కర్మల యొక్క పార్ట్నర్షిప్ అనేది ఇక ముందు ఎవరికీ వద్దు. చాలా జాగ్రత్తగా కర్మల పట్ల ఆలోచనతోటి చేయాలి. అందుకే ఏ కర్మ చేసినా పెద్దవాళ్ళు చెప్తారు, కొంచెం ఆలోచించి చెయ్యి అని. తెలిసి తెలియక చేసిన పాపకర్మ భోగించాల్సే పడుతుంది. దాని నుండి ఎవరు కూడా తప్పించలేరు. ఇందు గురించే పరమాత్మ వచ్చి మనందరికీ కూడా శ్రేష్ఠ కర్మ యొక్క విధానం, విధి గురించి తెలియచేస్తున్నారు. అయితే శ్రేష్ఠ కర్మ ఎలా చేయాలి మరి? ఉదాహరణకి ఒక రైతు పొలంలో విత్తనాలు నాటుతూ ఉన్నాడు అనుకోండి. ఆ నాటే ముందు భూమి యొక్క లక్షణాన్ని, స్వభావాన్ని చూసుకుంటాడు. అక్కడున్న గాలి వాతావరణాన్ని చూసుకుంటాడు, నీటి యొక్క వాతావరణాన్ని చూసుకుంటాడు. అంటే నీటి యొక్క క్వాలిటీ, అక్కడ సమృద్ధిగా నీరు వస్తుందా లేదా, గాలి అక్కడ వాతావరణం వెచ్చగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, పంటకి అనుకూలంగా ఉంటుందా లేదా, ఇలా ఇన్ని రకాల క్వాలిటీలను పరిశీలించిన తర్వాత విత్తనాలు నాటడానికి సిద్ధమవుతారు. ఇదే విధంగా పరమాత్మ మనకి శ్రేష్ఠ కర్మ ఎలా చెయ్యాలి అనేది నేర్పిస్తున్నారు. కర్మ కూడా ఒక బీజమే. మరి ఆ కర్మ యొక్క బీజాన్ని మనం భోగించాల్సే పడుతుంది. ఒక్కోసారి వెంటనే భోగిస్తాం, ఒక్కోసారి ఇంకొక జన్మలో భోగిస్తాం, ఒక్కోసారి కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. ఉదాహరణకి పచ్చిమిర్చి నాటితే 3 నెలల్లోనే పంట వస్తుంది. పప్పు ధాన్యాలు నాటితే 6 నెలల్లో పంట వస్తుంది. అదే కొబ్బరి చెట్టు నాటితే 10 సంవత్సరాలకి కాపు వస్తుంది. ఇలా బీజ స్వభావాన్ని బట్టి, బీజం యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి పంట అనేది ఫలం రూపంలో మనకి బయటికి వస్తుంది. అలా బీజం యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి సఫలత అనేది ఫల రూపంలో వస్తుంది. అలాగే కర్మ కూడా ఒక బీజం లాంటిది. ఇది పరమాత్మ మనందరికీ కూడా ఇచ్చారు. శ్రేష్ఠ కర్మ అనేటటువంటి బీజాన్ని నాటాలి అని. ఎలాంటి కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏ జన్మలోది ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. ఏదో ఒక జన్మది కావచ్చు, ఉన్న 84 జన్మల్లో ఏదో ఒక జన్మది. మనకి ఎప్పుడూ తెలియదు
మనుషులు అనుకుంటారు, ఆ కర్మభోగ తొందరగా తీరిపోతే బాగుంటుంది, లేకపోతే ఇంకా శిక్షలు ఎక్కువ పెరిగిపోతాయి, ఇంకా శిక్ష ఎక్కువ అనుభవించవలసి వస్తుంది అని. చూడండి, బ్యాంకులో ఎఫ్డి వేస్తారు. ఎఫ్డికి వచ్చే ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది. అదే సేవింగ్స్ వేస్తారు, సేవింగ్స్ అకౌంట్లో మనీ డిపాజిట్ చేస్తారు, దానికి వచ్చే వడ్డీ వేరుగా ఉంటుంది. అదేవిధంగా కర్మఫలం కూడా అంతే. వెంటనే అనుభవించేది కొంత ఒకలా ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత కర్మఫలం అనుభవించేది ఇంకోలా ఉంటుంది, కొన్ని జన్మల తర్వాత అనుభవించేది ఇంకోలా ఉంటుంది. ఈ అనుభవించేటటువంటి వ్యవధి పెరుగుతున్న కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనము అనుభవించవలసినటువంటి కర్మభోగ ఏదైతే ఉందో అది ఇంకా సుదీర్ఘంగా దూరంగా కొనసాగుతూ ఉంది అంటే ఆ భోగించాల్సినటువంటి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది అని. ఏ విధంగా అంటే, మనం ఫిక్స్డ్ వేసినప్పుడు దానికి ఇచ్చేటటువంటి వడ్డీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వ్యవధి ఎక్కువ, అందుకే ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన కర్మ యొక్క భోగ ఎంత తీవ్రంగా ఉంటుందో కర్మ యొక్క ఫలం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అయితే పరమాత్మ మనకి చెప్తారు శ్రేష్ఠ కర్మ చేసే విధి విధానం గురించి. దానికోసం భూమిని చెక్ చేసుకోవాలి, అంటే ధరణిని సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి భూమి కావాలి, ఎలాంటి భూమిని తయారు చేసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, శ్రేష్ఠ చరిత్రవంతమైన జీవన రూపీ ధరణి. ఎలాంటి ధరణి కావాలి అంటే శ్రేష్ఠ చరిత్రవంతమైన జీవన రూపీ ధరణి కావాలి. అక్కడ రైతు ఎలా అయితే బీజాన్ని నాటడానికి భూమి యొక్క లక్షణాన్ని, క్వాలిటీని పరిశీలన చేస్తాడు, పంట పండుతుందా లేదా ఇక్కడ అని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కర్మ చేసేటప్పుడు శ్రేష్ఠ కర్మ చేయడానికి ఈ భూమిని మనం పరిశీలన చేసుకోవాలి. శ్రేష్ఠ చరిత్రవంతమైనటువంటి జీవన రూపీ ధరణి. రెండవది, మంచి కర్మ యొక్క బీజం నాటాలి ఆ ధరణిలో, అంటే చరిత్రవంతమైన జీవన రూపీ ధరణిలో మంచి కర్మ అనే బీజాన్ని నాటాలి. మూడవది, నియమపూర్వకమైన ఎరువు వేస్తూ ఉండాలి. అంటే విత్తనం నాటేశాం కదా అనుకోకూడదు, క్రమం తప్పకుండా దానికి పాలన జరుగుతూ ఉండాలి, నీరు పోస్తూ ఉండాలి, ఎరువు వేస్తూ ఉండాలి. ఆ తర్వాత నాలుగవది, మంచి సంస్కారం యొక్క వాతావరణంతో కూడిన గాలి కూడా కావాలి. అంటే అర్థం ఏంటి, మన సంస్కారం ఎంత మృదువుగా, సున్నితంగా, సరళంగా, దివ్యంగా ఉంటుందో అంత మన యొక్క చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతే దివ్యంగా మారుతూ ఉంటుంది. ఐదవది, జ్ఞాన సూర్యుని యొక్క శక్తి, ఆ శక్తి యొక్క కిరణాల రూపంలో ఉన్న ఎండ. ఏంటి అర్థమైందా? జ్ఞాన సూర్యుని యొక్క శక్తి యొక్క ఎండ కావాలి. అక్కడ బీజం మొలకెత్తడానికి ఎండ ఎలా అయితే సూర్యరశ్మి అవసరం, అలాగే ఇక్కడ జ్ఞాన సూర్యుని యొక్క శక్తి యొక్క ఎండ కావాలి. ఎంతగా మనం పరమాత్ముని స్మృతి చేస్తూ ఉంటామో అంతగా పరమాత్ముని యొక్క శక్తి కిరణాలు మన మీద ఎండలాగా ప్రసరింపబడుతూ ఉంటాయి. నిత్యము జ్ఞానామృతం యొక్క జలంతో పెంచుతూ ఉండాలి. మొక్కని అక్కడ నీరుతోటి పెంచుతూ ఉంటారు. ఇక్కడ శ్రేష్ఠ కర్మ అనే బీజానికి ఎలాంటి నీరు కావాలి అంటే జ్ఞానామృతం,
నిత్యము ప్రతిరోజు జ్ఞానామృత జలం కావాలి. 7వది సాంగత్యం యొక్క రంగు. అలాగే అహంకారం మొదలైన చీడ నుండి రక్షించుకుంటూ ఉండాలి. మనం మొక్క నాటేసాం, నీరు పోస్తున్నాం, సూర్యరశ్మి, గాలి, వాతావరణంతో చక్కగా పెరుగుతుంది. పెరిగితే సరిపోదు, దానికి చీడ పట్టకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ శ్రేష్ఠ కర్మ చేస్తున్నాం, కానీ మధ్య మధ్యలో సాంగత్యం యొక్క రంగులోకి వెళ్తాం. ఆ దోషం మనకు అంటుకుంటుంది, ఆ లక్షణాల్లోకి మనం వెళ్ళిపోతాం. ఎలాంటి చీడ పడుతుంది? సంగకా రంగ్ అంటే సాంగత్యం యొక్క అలవాటు, సాంగత్యం యొక్క రంగు తయారవుతుంది. ఒకవేళ మనిషి మంచి కర్మే చేశాడు అనుకుందాం, కానీ తనలో ఒకలాంటి భావన తయారవుతుంది. నేనే ఇంత మంచి కర్మ చేస్తున్నాను, నేనే ఇంత గొప్ప కర్మ చేశాను, ఇలా నేనే అనేటటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో, నేను చేశాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో, అహంకారం అనే వృక్షం చీడ రూపంలో తయారవుతుంది. మనకి చీడ పట్టినట్లే, అహంకారం వచ్చింది అంటే చీడ పట్టినట్లే, సాంగత్యంలోనికి వెళ్ళాము అంటే చీడ పట్టినట్లే. చీడ పట్టిన ఫలాన్ని తినడానికి ఇష్టపడతారా ఎవరైనా? పడేస్తారు. అలాగే ఇక్కడ కూడా సమాజంలో, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో జన్మ తీసుకున్నారనుకోండి పిల్లలు, వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత సాంగత్య దోషం వలన ఫ్రెండ్స్ సర్కిల్ తోటి వాళ్ళ తల్లిదండ్రుల పేరు పాడు చేశారనుకోండి, 10 మంది ఏమంటారు? మీ కుటుంబం యొక్క పరువును తీసేస్తున్నావు, లేదా అంత మంచి తల్లి తండ్రి కడుపున పుట్టి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని అందరూ ద్వేషిస్తారు. సమాజం హర్షించదు అలా ఉంటే. ఎలా అయితే చీడ ఉన్న ఫలాన్ని ఎవరు కూడా ఇష్టపడరో, అలాగే ఆ చేస్తున్నటువంటి కర్మలు చెడుగా ఉంటే, చీడ పట్టినట్లు ఉంటే ఎవరు కూడా మనల్ని ఇష్టపడరు, దగ్గరికి రానివ్వరు. కర్మఫలం ఎలా ఉండాలంటే సంతుష్టత, ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే మనం స్వీకరించగలం. ఆ ఫలంలో ఆనందం ఉండాలి, ప్రసన్నత ఉండాలి, దివ్యత ఉండాలి, సరళత ఉండాలి. ఇదే శ్రేష్ఠ కర్మ చేసే విధి. ఒకవేళ ఈ విషయాల్లో జాగృతి ఉంటే కర్మఫలం స్వీకరణ చేయగలుగుతాం. ఏ విషయాలు అంటే, ఇప్పటి వరకు మనం పరమాత్మ ఏదైతే శ్రేష్ఠ కర్మ చేయడానికి విధి గురించి తెలియచేశారు, విధానం గురించి తెలియచేశారు, 7 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. జీవితాంతం మీకు ఈ 7 పాయింట్లు మీరు శ్రేష్ఠ కర్మ అనే బీజాన్ని నాటడం కోసం ఉపయోగపడతాయి, మీరు శ్రేష్ఠ కర్మలు చేయడానికి ఉపయోగపడతాయి. ఆ కర్మఫలం ఎంతో ప్రసన్నంగా, మధురంగా, సంతుష్టంగా ఉంటుంది. దానిలాంటి ఫలం ఇంకా వేరేది ఏది లేనే లేదు. చాలామంది అడుగుతారు నన్ను, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఎక్కువ వస్తాయండి? చెడ్డవాళ్ళు చాలా ఆనందంగా, సుఖంగా ఉంటున్నారు, దుర్మార్గులు చాలా చలామణి అవుతున్నారు, వాళ్ళ రోజులు చెల్లుతున్నాయి, కానీ మంచి వాళ్ళు చాలా కష్టాల్లో, బాధల్లో ఉంటున్నారు. ఎందుకు? దీనికి ఉదాహరణ, ఒక రోడ్డు మీద 2 వ్యక్తులు వెళ్తున్నారు, ఒకరికొకరు పరిచయం లేదు, అలా వెళ్తున్నారు. రోడ్డు మీద ఒక పర్స్ కనిపించింది. అయితే ఈ 2 మనుషులు 2 స్వభావం కలవాళ్ళు, 2 స్వభావాలు కలిగిన వాళ్ళు. ఒకరు నిజాయితీపరుడు, ఇంకొకడు నిజాయితీ లేనివాడు. నిజాయితీ లేనివాడు వెంటనే ఆ పర్సు తీసుకొని దీంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దామని చెప్పి చూసి 1000 రూపాయలు ఉన్నాయి,
ఇదిగో నువ్వు ఒక 500 నేను ఒక 500 తీసుకుందాం, సరేనా అన్నాడు. నిజాయితీపరుడు అన్నాడు, ముందు ఆ పర్సులో అడ్రస్ ఏమైనా ఉందేమో చూడు, వాళ్ళకెళ్ళి ఇచ్చేద్దాం. పాపం ఈ 1000 రూపాయలు ఎంత కష్టపడితే వచ్చినాయో, ఎంత బాధపడుతున్నాడో, తన కష్టపడిన సొమ్ము పోయింది అని. నిజాయితీ లేనివాడు అన్నాడు, ఈ పర్సులో అడ్రస్ ఏమీ లేదు, అయినా ఎక్కడైనా వెతుకుతాం, మనమే తీసుకుందాం అన్నాడు. నిజాయితీపరుడు అన్నాడు, వద్దు వద్దు, నాకు వద్దు, పోలీసులకి ఇచ్చేద్దాం. ఒకవేళ పోగొట్టుకున్నవాడు కంప్లైంట్ ఇవ్వడానికి నా పర్సు పోయిందని అక్కడికి వచ్చినప్పుడు ఈ పర్సు మనం వెళ్ళి అక్కడ ఇస్తాం కాబట్టి పోలీసులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు నిజాయితీ లేనివాడు అంటాడు, నువ్వు ఎంత పిచ్చోడవు ఏంటయ్యా బాబు, మనం నిజాయితీగా పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ పర్సు ఇస్తే వాళ్ళు ఏమైనా ఆ పోగొట్టుకున్న అతను వచ్చిన తర్వాత ఆ పర్సు ఇస్తాడు అనుకున్నావా? ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇస్తారనుకున్నావా? ఆ పోలీసులు అందరూ కూర్చొని పంచుకుంటారు. ఇది అవసరమా నీకంతా? అందుకే మనమే తీసుకుందాం. ఇలా వీళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఇలా నడుస్తూ ఉన్నారు. ఈ లోపల నిజాయితీపరుడికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళల్లో. అబ్బా అనుకుంటూ ఆ ముళ్ళుని తీసుకుంటున్నాడు. చాలా విపరీతమైన రక్తం బయటకు వస్తుంది. అప్పుడు నిజాయితీ లేనివాడు అన్నాడు, చూసావా, నిజాయితీగా ఉంటే మంచిగా ఉంటే రోజులు ముందుకెళ్ళవు, నిజాయితీగా ఉంటే మంచిగా ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. నేను చూడు, నా దగ్గర మంచి ఉండదు, నిజాయితీ లేదు, నేను హాయిగా ఉన్నాను. చూడు, మన ఇద్దరం రోడ్డు మీద వెళ్తున్నాం, పర్సు మనకే ఎందుకు దొరికింది, నాకే ఎందుకు దొరికింది? ఇలా వాళ్ళు చేసిన కర్మల ఫలాల్ని వివరించుకుంటున్నారు. మంచిగా ఉంటే రోజులు ముందుకు వెళ్ళవు, చెడ్డగా ఉంటేనే రోజులు ముందుకు నెట్టగలం అనే భావనలో ఉంటారు. చూడండి, ఈ ఉదాహరణ ఏంటి అంటే వాస్తవానికి ఇప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు నిజాయితీ లేనివాడిగా బతికాడు. తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో మోసాలు చేశాడు. దానికి కర్మ ఫలితం అనుభవించుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో పరివర్తన వచ్చింది. పరమాత్ముడు అవకాశం ఇచ్చాడు, పరివర్తన వచ్చింది. నిజాయితీపరుడుగా మారాడు. అయితే గతంలో తన నిజాయితీ లేకుండా ఉన్నప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితం ఇప్పుడు భోగిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు అది భోగిస్తూ ఇప్పటికీ మంచిగా నిజాయితీపరుడుగా మారిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలి ఉంటే ఆ ఫలాన్ని ఇప్పుడు ముళ్ళు రూపంలో తీర్చేసుకున్నాడు. మరి నిజాయితీ లేనివాడు ఒకప్పుడు పరమ నిజాయితీపరుడు. ఎంత నిజాయితీపరుడు అంటే 10 మందికి సహాయం చేసేవాడు, మాట సాయం చేశాడు, ధన సహాయం చేసేవాడు, ఎవరిని మోసగించలేదు. ఇలా తన విధానం ఉంది. అయితే తనకి అనుకోకుండా ఒక సంఘటనలో ఏమైంది అంటే తన ధనం ఎవరో దోచుకున్నారు. అప్పుడు అనుకున్నాడు, మంచిగా ఉంటే రోజులు వెళ్ళవు అని. ఈ విధంగా నిజాయితీగా ఉన్నవాడు నిజాయితీ లేకుండా మారాడు.
గతంలో తన నిజాయితీగా ఉన్నప్పుడు చేసిన కర్మల యొక్క ఫలం ఇప్పుడు తనకి ఈ 1000 రూపాయల పర్సు రూపంలో దొరికింది. కానీ మనకి చూడడానికి దృశ్యం ఎలా ఉంటుంది అంటే, చెడ్డవాడికేమో మంచి జరుగుతుంది, చెడ్డవారికి మంచి జరుగుతుంది, మంచివారికి చెడు జరుగుతుంది. ఇది బయటికి కనిపించేది. కానీ దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, దానికి కారణం ఏంటి? వారి యొక్క కర్మఫలం, గత జన్మల్లో చేసిన కర్మలకి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే ఈ సంగమ యుగంలో ప్రతి మనిషి శ్రేష్ఠ కర్మ చేయడం కోసం ఏదో ఒక విశేషతని ఈశ్వరుడు నుండి వరదాన రూపంలో ప్రాప్తి చేసుకుంటారు. ఈశ్వరుడు ప్రతి నిత్యము కూడా వరదానాన్ని ఇస్తూ ఉంటారు, పిల్లలు శ్రేష్టంగా ముందుకి వెళ్ళడం కోసం.